హలో, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మనోహర్. మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది మన ఫస్ట్ వీడియో, అంటే కంటెంట్ పరంగా. ఈ వీడియోలో నేను రోజు మొత్తంలో ఏం తింటున్నాను అనే ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఈరోజు నేను జిమ్కి వెళ్ళే ముందు ఏం తిన్నాను, నా వర్కౌట్ ఏంటి, ఆ తర్వాత బేసిక్స్ గురించి మాట్లాడుకుంటాం. నా డైట్ ప్లాన్, వర్కౌట్ స్ప్లిట్ ఇవన్నీ మనం ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం ఖచ్చితంగా. యాక్చువల్గా ఇది జాన్ 2 రావాల్సిన వీడియో, బట్ కొంచెం ఎడిటింగ్ లేట్ అవడం వల్ల 3 పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. 5 డేట్స్, 5 ఆల్మండ్స్, 1 బనానా అండ్ 5 గ్రామ్స్ క్రియేటిన్ అండ్ ఒక యాపిల్ కూడా. సో ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్, ఎందుకంటే నిన్న హాలిడే ఇచ్చారు. సో నిన్నటి వర్కౌట్ కూడా ఈరోజు చేయాలి. సో మన ఇంట్రొడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సో మనం కంటెంట్ స్టార్ట్ చేస్తే అది బేసిక్స్ నుండి నేర్చుకుందాం, అందరికీ యూజ్ అయ్యేలా. కానీ కాబట్టి పాయింట్కి వచ్చేద్దాం. ఎవ్రీ బిగినర్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, జిమ్ జాయిన్ అయ్యే ముందు వాడు ఒక అడ్వాన్స్ లెవెల్ బాడీ బిల్డర్ ఫొటోస్ ఎక్కడో చూస్తాడు. ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో వీడియోస్ చూసి కొంచెం మోటివేట్ అయ్యి ఆడిని చూసి ఇంప్రెస్ అయ్యి సేమ్ ఆళ్ళలాగా మనం సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి, ఆళ్ళలాగా మనం కటింగ్స్ తెచ్చుకోవాలి అని చెప్పి అసలు ఆడి బాడీ టైప్ ఏంటి, పర్టికులర్గా ఎలా తినాలి వాడు తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా జిమ్ జాయిన్ అయిపోయి ఏది పడితే చేస్తాడు, ఏది పడితే తినేస్తాడు. అందులో నేను కూడా ఒకడిని. సో దానివల్ల ఏంటంటే మంచి రిజల్ట్స్ ఉండవు. కాబట్టి ఈ వీడియోలో మనం ఫస్ట్ మన బాడీ టైప్స్ ఏంటి, ఎన్ని రకాలు, సో ఏ బాడీ టైప్కి ఎలాంటి గోల్ పెట్టుకోవాలి వాళ్ళు ఇండివిజువల్గా, సో ఆ గోల్ అచీవ్ అవ్వాలంటే ఏం తినాలి, ఎలా తినాలి, దీని గురించి మాట్లాడదాం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో బేసిక్గా మన బాడీ టైప్స్ అయితే 3 రకాలు. ఫస్ట్ది ఎక్టోమార్ఫ్, సెకండ్ది మెజోమార్ఫ్ అండ్ థర్డ్ది ఎండోమార్ఫ్. ఫస్ట్ ఎక్టోమార్ఫ్కి వద్దాం, అంటే నాలాంటి వాళ్ళ గురించి అనమాట. వీళ్ళు నార్మల్గానే చాలా లీన్ ఉంటారు, సన్నగా, బాడీ ఫెట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళ మెటబాలిజం చాలా ఫాస్ట్ ఉంటుంది, బాగా తింటారు కానీ ఎంత తిన్నా లావ్ అవ్వరు. అండ్ వీళ్ళకి న్యాచురల్గా కూడా కొంచెం స్టామినా ఎక్కువ ఉంటుంది. లైక్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినా సరే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అనమాట. లైక్ వర్కౌట్స్, ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు అలాంటప్పుడు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఫ్యాట్ గెయిన్ చేయడం, అంటే ఐ మీన్ బాడీ వెయిట్ గెయిన్ చేయడం అనేది చాలా కష్టమైన పని, బట్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే జాయిన్ అవ్వగానే సిక్స్ ప్యాక్స్ అది ఇది అనుకోకుండా బల్కింగ్ గోల్ పెట్టుకుంటే చాలా బెటర్. అండ్ సెకండ్ వచ్చేసరికి మెజోమార్ఫ్. వీళ్ళకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ఏంటి మజిల్ పర్సంటేజ్ కూడా చాలా మోడరేట్గా ఉంటుంది. చూడడానికి కూడా వీళ్ళు కొంచెం అథ్లెటిక్గా కనిపిస్తారు, లైక్ జిమ్కి వెళ్తారేమో అన్నట్టుగా కనబడతారు. వీళ్ళు ఒక మోడరేట్ డైట్ తీసుకొని జిమ్ చేసినా సరే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ బాడీ అలా రెస్పాండ్ అవుతుంది అనమాట. వీళ్ళు పర్టికులర్గా ఫ్యాట్ లాస్ అని కానీ లేదా వెయిట్ గెయిన్ అని కానీ పర్టికులర్ గోల్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. వీళ్ళు మెయింటెనెన్స్ క్యాలరీస్ తింటూ హై ప్రోటీన్ డైట్ కనుక తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ వీళ్ళకి కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఐ మీన్ స్టామినా కూడా బాగుంటుంది వీళ్ళకి. అండ్ మూడోది ఎండోమార్ఫ్కి వచ్చేసరికి వీళ్ళు చబ్బీ ఉంటారు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మెటాబాలిజం కూడా కొంచెం స్లో ఉంటుంది. లైక్ వీళ్ళు కొంచెం తిన్నా సరే లావ్ అయిపోతారు. ఎక్టోమార్ఫ్లా కాదనమాట. వీళ్ళకి ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా టఫ్ ఉంటుంది, బట్ వీళ్ళు కూడా ఒక స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ బయట ఫుడ్కి టెంప్ట్ అవ్వకుండా లేదా చీట్ చేయకుండా మంచి డైట్ తీసుకుంటే వీళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ బాడీ టైప్ ఉన్నోళ్ళు ఫ్యాట్ లాస్ గోల్ పెట్టుకోవడం చాలా బెటర్. బట్ ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఏదో మీరు నెల రోజుల్లో 2 నెలల్లో తగ్గిపోదాం అంటే కాదు, 1 సంవత్సరం పడుతుంది లేదా 2 సంవత్సరాలు పడుతుంది. సో పేషెన్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం మన బాడీ టైప్స్ ఏంటి, దానికి ఎలాంటి గోల్ పెట్టుకోవాలి అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆ గోల్ అచీవ్ చేయాలంటే అసలు మనం ఎలా తినాలి, అంటే రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి ఒక పర్సన్, లేదా ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నాలాంటి వాళ్ళ విషయాలకు వద్దాం. నేనైతే వెయిట్ గెయిన్ కోసం, నా గోల్ అయితే వెయిట్ గెయిన్, బల్క్ అవ్వాలి. కాబట్టి నేను ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి ట్రెడిషనల్ మెథడ్, ఇంకోటి ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే మనం మన బాడీ వెయిట్, మన ఏజ్, మన హైట్ అండ్ మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ బట్టి మన రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలనేది, ప్రోటీన్ కాదు క్యాలరీస్ పని, ఎన్ని క్యాలరీస్ తినాలనేది మనం డిజైన్ చేస్తాం. అంత డెప్త్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో ఈజియెస్ట్ మెథడ్లో ఏంటంటే మన బాడీ వెయిట్,
అండ్ మన బాడీ వెయిట్ బట్టి ఎన్ని క్యాలరీస్. అంత డెప్త్ ఇప్పుడు ఎందుకు అవసరం లేదు అన్నానంటే ఇది అందరికీ అర్థమయ్యేలాగా అనమాట. ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే బిగినర్స్ బాగా ఈజీగా అర్థం అవుతుంది. లైక్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. లైక్ ఏం తెలియకుండా చేసుకునే దానికన్నా ఇది కొంచెం అర్థం అవుతుంది వాళ్ళకి. ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఇలా తినాలి, ఇన్ని క్యాలరీస్ తినాలి, ఇంత ప్రోటీన్ తినాలని ఒక ఐడియా వస్తుంది అందుకు. అండ్ ఈ ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే కొంచెం యాక్యురేట్ క్యాల్కులేషన్ వస్తుంది అనమాట. లైక్ మనం ఎందుకంటే అందులో మన బాడీ వెయిట్, మన ఏజ్, మన ఫ్యాట్ పర్సంటేజ్, మన హైట్ అన్నీ మెన్షన్ చేస్తాం కాబట్టి కొంచెం యాక్యురేట్ వస్తుంది. ఇదేంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ, అంటే దగ్గర ఒక 200 to 300 క్యాలరీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ మిగతా అంతా సేమ్, అది మ్యాటర్. సో దీనికి మీ ఫోన్లో మామూలుగా మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి, మీ బాడీ వెయిట్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో ప్రజెంట్ నా బాడీ వెయిట్ వచ్చేసి 64 kgs ఉన్నాను నేను. సో 64 ఇంటూ 33, 35 ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. 33 అంటే క్యాలరీస్ అనమాట. 33 క్యాలరీస్ పర్ 1 kg ఆఫ్ మై బాడీ వెయిట్. సో అలా తీసుకుంటే నేను 64 ఉన్న నేను ఇంటూ 33 క్యాలరీస్ చేస్తే రోజుకి 2112 క్యాలరీస్ తినాలి. ఎప్పుడు ఇది 33, 35 అని చెప్పాను కదా. 33 క్యాలరీస్ ఎప్పుడు అంటే మీ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే లైక్ ఎలాంటి వర్కౌట్ లేకుండా, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మీరు ఇంట్లో మామూలుగా ఏ పని చేయకుండా ఉన్నా సరే మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ అంటే 64 ఉన్న పర్సన్ అంటే నాకు నేను ఏ పని చేయకపోయినా సరే ఇంట్లో కూర్చుంటే నేను తినాల్సిన క్యాలరీస్ 2000. ఓకే, అదే ఇప్పుడు నేను మరి వర్కౌట్ చేస్తున్నాను కదా, వర్కౌట్ చేస్తే ఎంత? 33 కాదు, ఇప్పుడు 35 వేద్దాం. సో ఇప్పుడు 35 క్యాలరీస్ పర్ 1 kg ఆఫ్ మై బాడీ వెయిట్ అలా తీసుకుంటే వర్కౌట్ చేసేటప్పుడు, ఇది కూడా వర్కౌట్ చేసేటప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ రోజుకి 2240, పోనీ 2300 అనుకుందాం అప్రాక్సిమేట్గా. ఓకే, ఇది మెయింటెనెన్స్ క్యాలరీస్. బట్ నేను ఇప్పుడు నా గోల్ బల్కింగ్ పెట్టుకున్నాను. బల్క్ అవ్వాలంటే నేను ఇంకా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, దాన్నే క్యాలరీ సర్ప్లస్ అంటాం. సో క్యాలరీ సర్ప్లస్ అంటే ఈ 2240కి ప్లస్ నేను 300 to 500 క్యాలరీస్ నేను ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట రోజుకి. మనం యావరేజ్గా 400 అనుకుందాం. సో 400 చేస్తే నేను బల్కింగ్ టైంలో నేను రోజుకి తీసుకోవాల్సిన క్యాలరీస్ 2640, రౌండ్ ఫిగర్ 2700 అనుకుందాం. ఓకే, ఇది క్యాలరీస్. ఇప్పుడు ప్రోటీన్కి వద్దాం. ఏ మనిషి అయినా సరే రోజుకి ఇంత ప్రోటీన్ తీసుకోవాలని వాడి బాడీకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ ఇలాగ మన బాడీ వెయిట్ బట్టే ప్రోటీన్కి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు నేనే ఉన్నాను, 64 kgs ఉన్నాను. సో నేను ఎలాంటి వర్కౌట్ చేయకపోయినా కూడా, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా నేను రోజుకి నా బాడీ వెయిట్లో ఇంటూ 1 to 1.5 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఇంటూ నేను చెప్తాను కదా 1.5 అనుకుందాం, చేస్తే 96. అంటే నేను ఎలాంటి వర్కౌట్ చేయకపోయినా కూడా నేను రోజుకి 96 grams ఆఫ్ ప్రోటీన్ తింటే నేను యాక్టివ్గా ఉంటాను, హెల్తీగా ఉంటాను. క్యాలరీస్ విషయంలో కూడా అంతే. సో ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను జిమ్కి వెళ్తున్నాను, కష్టపడుతున్నాను. సో నేను మజిల్ పెరగాలి. నాకు ఇప్పుడు ఎంత తీసుకోవాలి ప్రోటీన్ అంటే 2 నుంచి 2.2 grams. సో 64 ఇంటూ 2.2 ఫైనల్ అనుకుందాం. 2.2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే నేను రోజుకి 140 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఇంత ప్రోటీన్ తీసుకుంటే నాకు మజిల్ కానీ నా బాడీ కానీ ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇది నేను బల్కింగ్ టైంలో నేను తీసుకోవాల్సిన ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. ఓకే, సరే ఇప్పుడు మరి లావుగా ఉన్న వాళ్ళ విషయానికి వద్దాం. ఫ్యాట్ లాస్ గోల్ పెట్టుకున్న వాళ్ళకి, ఒక 100 kgs ఉన్న మనిషి, వాడికి మెయింటెనెన్స్ క్యాలరీస్, వాడు ఏ వర్కౌట్ చేయకపోయినా కూడా రోజుకి వాడి మెయింటెనెన్స్ క్యాలరీస్, వాడు జస్ట్ బతికుండడానికి లేదా వాడు యాక్టివ్గా ఉండడానికి, వాడు ఎలాగ వీక్ అవ్వకుండా ఉండడానికి వాడు తీసుకోవాల్సిన క్యాలరీస్ 33 చేస్తే 3300 క్యాలరీస్ వాడి బాడీ వెయిట్ బట్టి. ఓకే, అదే వాడు ఒకవేళ వర్కౌట్ చేస్తే 35 అని చెప్పాను కదా, 3500 క్యాలరీస్ వర్కౌట్ చేస్తే. సో ఇప్పుడు వీళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే
క్యాలరీస్ తక్కువ తినాలి, దాన్నే క్యాలరీ డెఫిసిట్ అంటాం. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, నేనేంటంటే బల్కింగ్ టైంలో 300 to 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాను కదా, వీళ్ళు తగ్గించాలన్నమాట. లైక్ 300 to 500 క్యాలరీస్ లేదా 300-400 క్యాలరీస్ తగ్గించి తినాలి. అప్పుడు ఎంత అవుద్ది? 400 అనుకుందాం ఇందాకట్లాగా. సో వీళ్ళు 3100 క్యాలరీస్ డెఫిసిట్లో తింటే, అన్ని క్యాలరీస్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అనేది అవుతూ ఉంటుంది స్లోగా. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వద్దాం. వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాట్ లాస్ టైంలో మన జనరల్గా ఏంటంటే మజిల్, ఆ మాస్ ఏదైతే ఉంటుందో అదే మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అంటే హెల్దీ మాస్, నేను అనేది ఫ్యాట్ కాదు, కొవ్వు కాదు. కొవ్వు ఈజ్ నాట్ స్ట్రెంగ్త్. ఓకే, ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫ్యాట్ లాస్ అయ్యే టైంలో చాలా వీక్ అయిపోతుంటారు. అంటే సడన్గా చాలామంది అగ్రెసివ్, నెల రోజుల్లో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలని చెప్పి అస్సలు తినాల్సింది కూడా తినకుండా మాందొబ్బి అగ్రెసివ్ ఫ్యాట్ లాస్ చేస్తారు, అగ్రెసివ్ కటింగ్ చేస్తారు. దానివల్ల వీక్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడతారు. అప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు, అమ్మో ఇది చాలా కష్టం అని చెప్పి మళ్ళీ సేమ్ వాళ్ళు తినడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు అదే. సో అలా కాకుండా స్లోగా, ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్లోగా క్యాలరీస్ తగ్గించుకుంటూ తింటే ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది. సో ప్రోటీన్ విషయానికి వద్దాం అన్నాను కదా. మరి ప్రోటీన్, వీళ్ళు చెప్పాను కదా 100 kgs ఉన్న మనిషి, వీడు వర్కౌట్ చేయడు మామూలుగా, జస్ట్ ఇంట్లో ఉన్న వీడు డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ 1.5 లేదా 1 అన్నాం కదా, 1.5 వేస్తా. వీడు ఏ వర్కౌట్ చేయకపోయినా కూడా రోజుకి 150 grams ఆఫ్ ప్రోటీన్ తింటే వీడు హెల్తీగా యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు వర్కౌట్ చేస్తే వీళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఫ్యాట్ లాస్ అయ్యేటప్పుడు చెప్పాను కదా, స్ట్రెంగ్త్ లూజ్ అవుతూ ఉంటారు, వీక్ అవుతూ ఉంటారని. వీళ్ళకి బల్కింగ్ చేసే వాళ్ళకన్నా కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. లైక్ నాకైతే 2 నుంచి 2.2 చెప్పా కదా, వీళ్ళకి 2.2 నుంచి 2.5 కూడా ఉంటుంది. ఓకే, అది వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అని కాదు, ఫుడ్ కానీ సప్లిమెంట్స్ కానీ ఎఫర్ట్ చేయగలిగితే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే రోజుకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. 100 kgs ఉన్న మనిషి 2.2 నుంచి 2.5 కదా, మన యావరేజ్గా 2.4 grams చేసుకుంటాం. 2.4 సో రోజుకి వాడు 240 grams ఆఫ్ ప్రోటీన్ తింటే స్ట్రెంగ్త్ లూజ్ అవ్వకుండా, వీక్ అవ్వకుండా, ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ కూడా బిల్డ్ చేసుకుంటారనమాట. రెండు అట్ ద సేమ్ టైం జరిగే ప్రాసెస్ అనమాట ఇది. మెజోమార్ఫ్ చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పాను కదా, ఒక హెల్దీ డైట్, అంటే అగ్రెసివ్గా క్యాలరీ డెఫిసిట్ అక్కర్లేదు, అలాగని అగ్రెసివ్గా క్యాలరీ సర్ప్లస్ కూడా అక్కర్లేదు. మెయింటెనెన్స్ క్యాలరీస్ తింటూ హై ప్రోటీన్ చెప్పాను కదా, 2.2 to 2.5 లేదా 2 to 2.2 grams ఆఫ్ ప్రోటీన్ అలా తీసుకుంటూ తిన్నా కూడా సరే. మన ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. 80 kgs ఉన్న మనిషి, మెజోమార్ఫ్ పర్సన్, ఓకే, ఇంటూ వాడి క్యాలరీస్, మెయింటెనెన్స్ క్యాలరీస్ 33. సో వీడు రోజుకి 2640 క్యాలరీస్ తీసుకుంటూ ప్రోటీన్, ఇప్పుడు ప్రోటీన్కి వద్దాం. 2.2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ బాడీ వెయిట్ తీసుకుంటే, సో 2400 క్యాలరీస్ ప్లస్ 170 grams ఆఫ్ ప్రోటీన్ రోజుకి తీసుకుంటూ వాడు వర్కౌట్ చేస్తే వాడు మజిల్ బాగా బిల్డ్ అవుతుంది అండ్ లూజ్ అయిపోడు, అంటే లైక్ మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా ఏ బాడీ టైప్కి ఎలాంటి గోల్ పెట్టుకోవాలి, దాన్ని బట్టి ఎలా తినాలి అని. సో నేను ప్రజెంట్ అయితే ఇందులో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ ఇంకా కార్బ్స్, ఫైబర్, ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంటే. కార్బ్స్ అనేవి మన స్ట్రెంగ్త్కి, లైక్ కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి. ఫైబర్ అనేది మనం తిన్న ఫుడ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, క్యాలరీస్, ప్రోటీన్, కార్బ్స్, వీటన్నిటినీ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేలా చేసేదే ఫైబర్, దానిది మెయిన్ రోల్ ఉంటుంది. సో కార్బ్స్ అండ్ ఫైబర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు కంటెంట్ ఇది, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చెప్పిన దానికి మీరు ఏమైనా రిలేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.